హాయ్, నేను వేణు. ఒకసారి మీ ఫోన్ని చేతిలో తీసుకొని చూడండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మీరు ఎన్నిసార్లు ఫోన్లు ఆన్ చేసి ఉంటారు? 10 సార్లా, 20 సార్లా, లేక 50 సార్ల కంటే ఎక్కువ? నిజం చెప్పాలంటే మళ్ళీ చాలా మందికి ఆ సంఖ్య కూడా గుర్తుండదు. ఎందుకంటే ఫోన్ ఇప్పుడు ఒక పరికరం కాదు, మన జీవితంలో భాగమైపోయింది. ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఉండేది ఫోన్ మాత్రమే. మనకు తెలియని విషయం ఏంటంటే మన ఫోన్ వాడుతున్నామని అనుకుంటున్నాం, కానీ కొన్నిసార్లు ఆ ఫోనే మనల్ని వాడుకుంటుంది. డిజిటల్ విప్లవం మన జీవితాలను అద్భుతంగా మార్చింది. ఒకప్పుడు బ్యాంకు వెళ్లాల్సిన పని ఇప్పుడు మొబైల్లోనే అయిపోతుంది. తెలియని ఊరికి వెళ్ళినా జీపీఎస్ ద్వారా దారి చూపిస్తుంది. ప్రపంచంలో జరిగిన వార్తలు క్షణాల్లో మన చేతికి చేరుతుంది. కానీ ఈ సౌకర్యాల వెనుక మనం గమనించాల్సిన కొన్ని ప్రమాదాలు కూడా నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈరోజు ఆ ప్రమాదాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి ప్రమాదం మన గోప్యత. మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్కి లైక్ కొట్టారనుకుందాం, ఒక వీడియో చూశారు, ఒక వస్తువు కోసం గూగుల్లో సెర్చ్ చేశారు. ఇవి చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ ఇవన్నీ కలిపితే మీ గురించి ఒక పూర్తి డిజిటల్ ప్రొఫైల్ తయారవుతుంది. మీకు ఏమిష్టం లేదు, మీ రాజకీయ అభిప్రాయమేంటి, మీరు ఏ ప్రాంతంలో ఉంటారు, ఇవన్నీ డేటాగా మారిపోతాయి. ఇప్పటి ప్రపంచంలో డేటానే కొత్త బంగారం. అందుకే పెద్ద కంపెనీలు ఈ సమాచారాన్ని సేకరించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇక్కడే మరో సమస్య మొదలవుతుంది: హ్యాకర్లు. ఒక్కసారి ఆలోచించండి, మీ ఫోటోలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సందేశాలు ఇవన్నీ తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే? అందుకే నేటి డిజిటల్ యుగంలో గోప్యత ఒక విలాసంగా మారుతోంది. ఇక రెండో ప్రమాదం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. పేరు కాస్త కష్టంగా అనిపించిన విషయం చాలా సింపుల్. మీ ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, సీసీ కెమెరా ఇవన్నీ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతున్నాయి. ఇది సౌకర్యమే, కానీ అదే సమయంలో ప్రమాదం కూడా కొంచెం ఉంది. ఎందుకంటే భద్రత తక్కువ ఉన్న ఒక చిన్న పరికరం ద్వారా హ్యాకర్లు మొత్తం నెట్వర్క్లోకి ప్రవేశించగలరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరిశోధకులు కొన్ని ఆధునిక కార్లకు రిమోట్ నియంత్రించగలమని నిరూపించారు. ఒకసారి ఊహించండి, మీరు కారు నడుపుతుంటే ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి దాని సిస్టంలోకి ప్రవేశిస్తే. అందుకే భవిష్యత్తులో సైబర్ భద్రత ప్రాణరక్షణకు సమానమవుతుంది. ఇక మూడో ప్రమాదం డిజిటల్ అండర్ వరల్డ్. మనకు కనిపించే ఇంటర్నెట్ ఒక భాగం మాత్రమే. దాని కింద డార్క్ వెబ్ అనే ఒక ప్రపంచం ఉంది. అక్కడ దొంగలించిన డేటా, కొనుగోలు, విక్రయాలు జరుగుతాయి. క్రెడిట్ కార్డు వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాలు ఇవన్నీ వస్తువులు అమ్ముడవుతుంటాయి. ఇక్కడ డేటా లీక్ జరిగితే లక్షలాది మంది ప్రభావితం అవుతారు. మన బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావచ్చు, మన గుర్తింపునే ఎవరైనా దొంగలించవచ్చు. కానీ వీటన్నిటికంటే ప్రమాదకరమైన విషయం మరొకటి ఉంది. అదే మన మెదడుపై జరుగుతున్న దాడి. ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఈ ప్రభావం పిల్లలపై మరింత ఎక్కువ కనిపిస్తుంది. చిన్న వయసులోనే గంటల తరబడి ఫోన్ చూస్తున్న పిల్లల్లో ఏకాగ్రత లోపాలు, కోపం, నిద్ర సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పరిష్కారం ఏంటి? సాంకేతికతను వదిలేయడమా? కాదు. సాంకేతిక సమస్య కాదు, దాన్ని ఎలా వాడుతున్నాం అన్నదే అసలు విషయం. ఫోన్ మనకు ఒక సాధనం కావాలి, నిజమని కాకూడదు. సోషల్ మీడియాను మనం నియంత్రించాలి, అది మనం నియంత్రించకూడదు. రోజులో కొంత సమయం ఫోన్కి దూరంగా ఉండండి. కుటుంబంతో మాట్లాడండి, స్నేహితులను కలవండి, ప్రకృతిలో నడవండి. ఎందుకంటే మన జీవితంలో అత్యంత విలువైన వనరు డబ్బు కాదు, సమయం. ఆ సమయాన్ని ఎక్కడ ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవడమే ఇప్పుడు గతంలో కంటే చాలా ముఖ్యం. డిజిటల్ ప్రపంచం మనకు అపారమైన అవకాశాలు ఇచ్చింది, కానీ అదే సమయంలో కొత్త సవాళ్ళను కూడా తీసుకొచ్చింది. అందుకే టెక్నాలజీని ఆస్వాదించండి, కానీ దానికి బానిసలుగా మారకండి. ఈ ఫోన్ మీరు నియంత్రిస్తున్నారా, లేక మీ ఫోన్ మిమ్మల్ని నియంత్రిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆలోచింప చేసే కథనాల కోసం వేణు ట్రూత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.